నమస్తే. హెల్త్ టిప్స్ తో పాటు ఆరోగ్య సమస్యలు వాటికి పరిష్కారాలను అందించే ఆరోగ్య మంత్రాకి స్వాగతం. మన శరీరంలో పెద్ద పేగు చాలా ముఖ్యమైన భాగాల్లో ఒకటి. మనం తిన్న ఆహారం జీర్ణం కాగా మిగిలిన వ్యర్థమంతా పెద్ద ప్రేగు ద్వారా బయటకు వస్తుందనే విషయం మనకు తెలిసిందే. అయితే జీర్ణ సమస్యలున్న వారికి వ్యర్థ పదార్థాలు సరిగా బయటకు రాక అక్కడే ఉండిపోతాయి. దీంతో శరీరం విషతుల్యంగా మారి అనారోగ్యాలకు గురవుతుంది. కనుక పెద్ద ప్రేగులో ఎలాంటి వ్యర్థాలు పేరుకుపోకుండా శుభ్రంగా ఉండాలి. అలా ఉండేందుకు ఇప్పుడు చెప్పబోయే సూచనలు పాటిస్తే చాలు. దీంతో పెద్ద ప్రేగు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంటుంది. సో అనారోగ్యాలు రాకుండా పెద్ద పేగును శుభ్రం చేయాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి. ముందుగా నిత్యం అరగ్లాసు యాపిల్ జ్యూస్ ను తాగుతూ ఉండాలి. దీంతో పెద్ద ప్రేగు శుభ్రపడుతుంది. అందులో పేరుకుపోయే వ్యర్థాలు సులభంగా బయటికి వచ్చి ఆరోగ్యంగా ఉంటారు. ఇక ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు, 1 టీ స్పూన్ నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా కలిపి ఉదయాన్నే పరిగడుపున రోజు తాగాలి. ఇలా చేసినా పెద్ద ప్రేగు శుభ్రమై ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక నిత్యం 2 పూటలా 1 కప్పు పెరుగును అలాగే తింటే పెద్ద ప్రేగు శుభ్రపడుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఇక పెద్ద ప్రేగు శుభ్రపడడానికి పాటించవలసిన మరో టిప్ ఏంటంటే పాలకూర. అవును, పాలకూర, బీట్రూట్, క్యారెట్, టొమాటో, కీర దోసల్లో దేన్నైనా రోజు 1 గ్లాసు మోతాదులో తాగితే పెద్ద ప్రేగు శుభ్రమవుతుంది. ఇక అదే విధంగా 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1 టీ స్పూన్ అల్లం రసం, 1 టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి ఉదయాన్నే పరగడుపున తాగితే ఫలితం ఉంటుంది. అదే విధంగా 1 గ్లాస్ నీటిలో 2 టీ స్పూన్ల నిమ్మరసం, 1 టీ స్పూన్ అలోవెరా జెల్ వేసి బాగా కలిపి తాగినా పెద్ద ప్రేగును శుభ్రం చేసుకోవచ్చు. ఇక 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి కలిపి తాగితే జీర్ణ వ్యవస్థ మొత్తం శుభ్రంగా మారుతుంది. వ్యర్థ పదార్థాలు బయటికి పోతాయి. సో చూశారు కదా, పెద్ద ప్రేగును శుభ్రపరిచే అద్భుతమైన చిట్కాలేంటో. ఈ చిట్కాలు పాటించి శరీరంలోని వ్యర్థాలను శుభ్రంగా తొలగించేసుకోండి. దానివల్ల ఎటువంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉంటారు. దీనిలో ఏమాత్రం సందేహం లేదు. ఇక మేము అందించే ఈ చిట్కాలపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.